గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తొలిసారి రాష్ట్రపతికి గడువును కోర్టు నిర్దేశించింది. ఈ అంశం రాజ్యాంగంలో ఇప్పటి వరకు క్లారిటీగా లేదు. గవర్నర్ మినిస్ట్రియల్ కౌన్సిల్ సలహా మేరకే పనిచేయాలని సుప్రీంకోర్టు తేల్చింది. గవర్నర్ తన ఇష్టంకు తావులేదని స్పష్టం చేసింది. గవర్నర్ బిల్లును శాసనసభకు తిరిగి పంపవచ్చు. శాసనసభ మళ్లీ ఆమోదిస్తే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే మాత్రమే రాష్ట్రపతికి పరిశీలనకు పంపడం అనుమతించబడింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రభుత్వం పంపిన 10 బిల్లులను కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంచడంపై స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు కేంద్రాన్ని, గవర్నర్ల పాత్రను, రాష్ట్రాల హక్కులను తిరిగి మళ్లీ ప్రశ్నించేలా చేసింది. ఇకపై గవర్నర్లు బిల్లులను ఆపేయడం సాధ్యపడదు. రాష్ట్రపతికి పంపిన బిల్లులపైన 3 నెలల్లోగా నిర్ణయం రావాల్సిందే. గవర్నర్ వ్యవహారం రాజ్యాంగ పరిపాలన తీరుకు లోబడి ఉండాలన్న న్యాయసూత్రం బలపడింది. ఇది రాష్ట్రాల స్వతంత్రతకు గౌరవం కలిగించే తీర్పు.